హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. యాదగిరిగుట్ట వెళ్ళాం కదా, ఆ వీడియో పెట్టాను. ఇప్పుడు అక్కడే 12 కిలోమీటర్ల దూరంలోనే స్వర్ణగిరి అని గుడి ఉందన్నమాట. వెంకటేశ్వర స్వామిది చాలా బాగా కట్టారు. చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. ఇలాగ ఉందన్నమాట లైటింగ్ అదిని చాలా బాగుంది. స్వర్ణగిరికి చూడాలనుకున్న వాళ్ళు ఒకసారన్నా వెళ్ళి చూడండి. లోపల విగ్రహం కూడా వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతిలో ఉన్నట్టే ఉంటారనమాట. అంత దగ్గరగా కనబడుతుంది, చాలా బాగుంది. ఇలాగ బయట అనమాట ఈ గుడి అంతాను. ఇప్పుడు ఈ పక్కన స్వామివారి పాదాలు ఉన్నాయి. ఈ పాదాలకి దండం పెట్టుకొని ఈ మెట్లంతా ఎక్కాలన్నమాట. పైకి అంతే పెద్ద దూరం ఏం లేదు, కొంచెం ఎక్కేసరికి గుడి లోపల వస్తుంది అనమాట. ఇదిగో పాదాలు ఉన్నాయి స్వామివారివి. ఈ పాదాల దగ్గర అందరూ తులసి దళాలు డబ్బులు పెట్టి నిలబెడుతున్నారు. మరి ఎందుకనంటే నేను అడగలేదు, కానీ అందరూ అలాగే రూపాయలు నిలబెడుతున్నారు. ఇక్కడేమో తులసి దళాలు కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇదిగో ఈ మెట్లంతా వెళ్ళాలి. ఇలాగ నడుస్తున్నాం అనమాట. ఇలాగా యాదగిరి ఆ రోజు శనివారం అనమాట. యాదగిరి గుట్ట వెళ్ళి ఇక్కడికి వచ్చాము. సాయంత్రం 7:30 అయిపోయింది. మళ్ళీ గుడి కట్టేస్తారేమో అని వెళ్ళాము, కానీ చాలా జనం అయితే ఉన్నారు లోపల. లైను 50 రూపాయల టికెట్ అనమాట, లేదా ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనానికి చాలా లైన్ ఉంది. సరే 50 రూపాయలకు వెళ్దామంటే అది కూడా చాలా లైన్ ఉంది. అందుకని ఏం చేసామంటే 1000 రూపాయలు చందా ఇస్తే మనకి నలుగురిని లోపలికి పంపుతారనమాట. అది కూడా చాలా లైన్ ఉంది, కానీ అదే వెళ్ళాము. చంటిపిల్ల ఉన్నది మా మనవరాలు అనేసి 1000 రూపాయలు కట్టి మేము నలుగురు వెళ్ళిపోయామన్నమాట. మేము 5గురు ఉన్నాము. ఇలాగ 5గురు ఉన్నామండి అంటే సరే వెళ్ళండి అమ్మా అన్నారు. అప్పుడు 1000 రూపాయలు కట్టి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన అది కూడా ఒక అరగంట పట్టింది దర్శనంకి. 50 రూపాయలు ఫ్రీ దర్శనం అయితే అసలు చాలా టైం పడుతుంది, 2-3 గంటలు పట్టేస్తుంది అనమాట. ఇదిగో లోపల వచ్చేసి ఇంకా కడుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది, గరుడు వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇది గోపురం, వీటి నుంచే లోపలికి వెళ్ళాలన్నమాట. లైన్ టైప్ ఉంది. ఇది చుట్టూ అనమాట. చాలా ఆహ్లాదంగా ఉంది. ఇగో ఇక్కడ కోనేరు ఉందన్నమాట. ఈ కోనేరులోని విష్ణుమూర్తి పడుకున్నట్టు విగ్రహం పెట్టారు. చాలా బాగుంది. ఈ విగ్రహం చూడడానికే జనం ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడే కూర్చొని కాసేపు సరదాగా పైనుంచి వీడియో తీసాము. దర్శనంకి వెళ్ళి వచ్చేసి ఇక్కడికి వచ్చి వీడియో తీసుకొని ఇక్కడ కూర్చొని కాసేపు బాగుందన్నమాట. నీళ్ళు కూడా చాలా తెల్లగా ఉంది. కోనేరు స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి లేదు, చుట్టూ కట్టేశారు. ఇలాగ పైన ఒక అంతస్తు ఉంది, దాని నుంచి చూడొచ్చు. కిందకెళ్ళి కింద చూడొచ్చు అనమాట. ఇగో ఈ జనాలందరూ కిందకెళ్ళి రూపాయి కాయిన్లు వేస్తున్నారు అందులోని. అది కూడా మనం వెళ్ళి రూపాయి కాయిన్లు వేస్తున్నారు, వేసుకోవచ్చు. ఎందుకని నేను వేయలేదు, మా అమ్మాయి వేసింది. మా అబ్బాయి ఎందుకు డబ్బులు అలాగా విసరడం అంటాడు, అందుకని నేను వేయలేదు. అందులో రూపాయి కాయిన్లు వేస్తున్నారు. నీటిలో ఏం కాయిన్లు వేసినా ఏం వేసినా తెల్లగా బాగా కనబడుతుంది. పైనుంచి బాగుందని మేము పైకెక్కి చూసాము. తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళామన్నమాట. ఇది చాలా ఏదో కొత్త లోకంకి వచ్చినట్టు బాగుంది, సరదాగాను. స్వామివారి భక్తిభావం బాగా ఉంటుంది ఇక్కడ వస్తే. కాసేపు కూర్చొని చూసాము స్వామివారిని. ఇదిగో మా మనవరాలు రూపాయి కాయిన్ వేద్దాము, పదండి అంటుంది. సరే అని చెప్పేసి రూపాయి కాయిన్ వేద్దామని వెళ్ళామన్నమాట. వెళ్ళి రూపాయి కాయిన్ నేనే వేస్తానని వేసింది. దగ్గరికి వచ్చి చూపించు అంటుందన్నమాట. అందరూ కాయిన్లు వేస్తున్నారు. కానీ నీళ్ళు చూస్తుంటే చాలా తెల్లగా నీట్గా ఎంత శుభ్రంగా ఉన్నాయంటే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. కూర్చొని కాసేపు అలా చూసుకొని అప్పుడు బయలుదేరామన్నమాట. మీకు కూడా ఒకసారన్నా వెళ్ళండి. హైదరాబాద్కి కూడా 40 కిలోమీటర్లు 45 కిలోమీటర్లు ఉంటుందంట. తర్వాత యాదగిరి గుట్టగా అయితే ఇంకా దగ్గర 12 కిలోమీటర్లతో వచ్చేస్తున్నాము. మీరు కూడా కావాలంటే తప్పకుండా ఒకసారన్నా వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.